ఏపీలో కరెంటు కోతలు లేకుండా చేశానని చెప్తున్నాడు మన బాబు. పనిలో పనిగా నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం బోధనలను చేస్తున్నాడు. ఇంతకీ బాబు చెప్పిన సెల్ఫ్ డబ్బా సినిమా ఏందో చూద్దాం రండి. బాబు ఏంది మందలా? అందరికీ నమస్కారాలు. కారం కారం సరేగానే ఇంతకీ బాధ చెప్పు. నేనే కష్టపడ్డాను, నేనే శ్రమ చేశాను. ఒక శక్తివంతమైన ప్రాంతంగా నాలెడ్జ్ ఎకానమీగా చేశాను. నీ పోసుగాల రావడమే అట్ట డైరెక్ట్ గా సోదింది. అయినా రాష్ట్ర అభివృద్ధికి నేనే కష్టపడ్డాను నేనే శ్రమపడ్డాను అంటే మిగతా మంత్రులు ఫీల్ అవరో? వాళ్ళు ఏం చేయడం లేదనే. కొంపదీసి ఆ మాటలు ఇక్కడి నుంచి అనమాకో. ఎందుకంటే మంత్రివర్గంలో లోకేష్ కూడా ఉన్నాడుగా. లోకేష్ కూడా ఏం చేయలేదనుకుంటాడు. ఇంతకీ ఎలా కష్టపడుతున్నావు రాష్ట్రాభివృద్ధికి? మొన్నే బాహుబలి పిక్చర్ చూశారు. వరే ఎట్టా కష్టపడుతున్నావు అంటే మొన్నే బాహుబలి సినిమా చూశానంటావేంది? కొంపదీసి నువ్వు అన్నం తినడం సినిమాలు చూడడం కూడా ఓ పని చేసినట్టు భావించి వాటికి కూడా కష్టపడుతున్నావు అనుకుంటున్నావు ఏంది? ఇంతకీ బాహుబలి ఎందుకు చూసావు స్వామి? మన తెలుగు వాడే తీశాడు. ఎంత మాత్రం నీ పార్టీలో తెలుగుందనే తెలుగు డైరెక్టర్లు తీసిన సినిమాలే చూస్తానని మాట్లాడితే ఎట్టా? కూసింత ఇంగ్లీష్ సినిమాలు కూడా చూడు. అవునులే, ఇంగ్లీష్ సినిమాలు నువ్వు చూడాల్సిన అవసరం లేదులే. ఎట్టాగు 3 నెలలకోసారి ఫారిన్ టూర్లు వేస్తున్నావుగా, అక్కడ ఆ పని చేస్తానే ఉంటావులే. ఏతంటావా? ఇంతకీ ఏం చెప్పాలని వచ్చావు షోకి? ప్రపంచంలో కలెక్షన్ అంతా ఒక సునామీ క్రియేట్ చేస్తా ఉంది. 9,000 థియేటర్లు రిలీజ్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే అది టెక్నాలజీకి ఉండే క్రియేటివిటీకి ఉండే స్ట్రెంగ్త్. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదిగో బాబు, నిన్ను బాహుబలికి బ్రాండ్ అంబాసిడర్ గా ఈ షోకి పిలవలా, ఓ ముఖ్యమంత్రిగా పిలిచా. అయినా ఏ రాష్ట్రంలో లేనంతగా బాహుబలికి థియేటర్లలో రోజు 6 షోలకి పర్మిషన్ ఇచ్చావుగా. ఆ మాత్రం కలెక్షన్లు వస్తాయిలాగానే. సీఎం గా నువ్వు పడుతున్న బాధ ఏందో చెప్పు. జనాభా తగ్గిపోతా ఉంది. ఈ పాసుగాల ప్రపంచ జనాభా పెరిగిపోయే రాబోయే కాలంలో తిండి గింజలకి కూడా కటకటా వస్తుందంటే నువ్వేంది జనాభా తగ్గిపోతుందని ఓ అని బాధపడిపోతున్నావో? మీరందరూ హైదరాబాద్ పోతున్నారు. అందరూ హైదరాబాద్ పోతున్నారని అట్టా బాధపడతావేంది బాబు? అయినా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఇంకా 7 ఏళ్లుంది. 7 ఏళ్లున్నా గానీ నువ్వు కనుక తట్టా పుట్టా సర్దుకొని వచ్చినట్టు అందరూ ఏపీకి వచ్చి వెళ్లకుండా గమ్మునుండాలంటే ఎట్టా? నువ్వంటే అనుకోని పరిస్థితుల్లో వచ్చావు, అందరికీ రావాల్సిన పని లేదు కదా. ఇంకా ఏమన్నా చెప్తావా షోలో? నేను వచ్చిన 1 నెలలో కరెంటు కొరత లేకుండా చేశాను. ఈ విషయంలో కూడా నువ్వు డబ్బాలు కొట్టుకుంటే ఎట్టా బాబు? అయినా రాష్ట్రం ఏర్పడితే పవర్ఫుల్ గా కరెంటు సమస్య ఉంటదనుకున్న తెలంగాణకే కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఇస్తాడు. ఇక పవర్ఫుల్ గా ఉండే నీ రాష్ట్రానికి 24 గంటలు కరెంటు సాధించడం ఒక ఘనతేనంటావా? ఇప్పుడు మిగులు కరెంటు చేశాను. ఎక్కడన్నా కరెంటు కొరత ఉందా లేదా అని మీరే చెప్పాలి. లేదు అంటే గట్టిగా తప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. వరే నేను లాజిక్ చెప్పినా వినకుండా నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకుని సప్పట్లు కొట్టమంటావేంది? అయినా నీకు నువ్వే డబ్బాలు కొట్టుకుని సప్పట్లు కొట్టమంటే నీకెట్టా ఉంటది గానే, నాకైతే అదో రకంగా ఉంటది సమీ. ఈ రోజు అమరావతి పైన కొంతమంది విమర్శలు చేస్తున్నారు. నా కోసరం కాదు, నేను ఒక 20-30 సంవత్సరాలు బతుకుతాను. నా కుటుంబం కోసరం కాదు, మా పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. నువ్విట్టా నా కోసం కాదు నా పిల్లల కోసం కాదు అని డైలాగులు చెప్తుంటే నాకు ఒక బోధన గుర్తొస్తుంది. ఆ బోధనలో నా కోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం అని చెప్తాడు. అట్టా నువ్వు కూడా నీకు ఓటేసేది నీ కోసం కాదు ప్రజల కోసం ప్రజల పిల్లల కోసం అని అట్టా అంటావేంది? నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, ప్రజల కోరికలు తీరుస్తావనే నిన్ను సీఎం సీట్ ఎక్కిస్తే నువ్వేంది బాబు ప్రజలకే నీ కోరికలు చెప్తున్నావా? ఇంతకీ ప్రజల దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావో? నేను ఏమీ ఆశించడం లేదు. నువ్వు ఆశించిన సీఎం సీటు ఎట్టాగూ వచ్చింది కాబట్టి ఇక నువ్వేం ఆశిస్తావులే, ఏమంటావా? నేను చేసే మంచి పనికి మీ సహకారం అవసరం. నువ్వు మంచి పనులు చేస్తే ఆటోమేటిక్ గా జనం కూడా సహకరిస్తారు బాబు. నువ్వు అవసరం లేకపోయినా రాజధానికి బందర్ పోర్టుకి 1000 ఎకరాలు తీసుకుని మంచి కాకుండా చెడు పనులు చేసావనుకో ప్రజలు చస్తే సహకరిస్తారు. ప్రజలకి మంచి పనులు చేయే ఖచ్చితంగా పనిచేస్తారు. సర్లే, ఎళ్లబోయే ముందు ఓ భారీ జోక్ చెప్పిళ్ళు. మీ కష్టాలు లేకుండా చేయగలిగాం, నీటి సమస్య లేకుండా చేయగలిగాం,
కరెంటు సమస్య లేకుండా చేయగలిగాం. ఆహా, ఏం జోక్ చెప్పావు బాబు. ఈ షోలో బెస్ట్ జోక్ నీదే. అయినా గుక్కిడి నీళ్ల కోసం రాష్ట్రంలో ఎన్ని పట్టణాలు, ఎన్ని గ్రామాలు, ఎన్ని తండాలు అల్లాడుతున్నాయో నన్ను చూపిమంటా. నీ జోకుతో నా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వుకుంటాగానే ఇంక నువ్వు సెలవిప్పించండి బాబయ్య, బయలుదేరండి. జై హింద్, జై జన్మభూమి.